అందరికీ నమస్కారం. హై బీపీ ప్రాబ్లం తగ్గాలి అంటే మందులు వాడుతుంటారు, కానీ మందులు లేకుండా తగ్గించుకోవాలంటే మీకు పనిచేసేది కోల్డ్ హిప్ బాత్ అని చెప్పి ఉంటుంది. ఇంట్లో ఒక టబ్ లాంటిది తీసుకొని, ఈ బాసాలు వేసుకుంటాం కదా టబ్బు, ప్లాస్టిక్ టబ్బు, అటువంటిది ఉన్నా పర్లేదు. దాంట్లో ఐస్ కోల్డ్ వాటర్ పోయండి. ఎంత చల్లటి నీళ్ళు పోస్తే అంత మంచిది. పోసి దాంట్లో 2-3 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి మీరు కూర్చోవాలి. ఓన్లీ హిప్ రీజన్ మాత్రం టబ్లో ఉంటుంది, కాళ్ళు బయట ఉంటాయి. వెనక అనుకొని కూర్చోండి. ఓ బట్ట తీసుకొని పొట్ట రుద్దుకుంటూ ఉండాలి, నీళ్ళలో ముంచాలి, పొట్ట రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు కిడ్నీస్ యాక్టివేట్ అవుతాయి. అందరూ అనుకుంటారు బీపీని కంట్రోల్ చేసేది హార్ట్ అని. కాదు, కిడ్నీస్ యాక్టివేట్ అయితే మీకు యాంజియోటెన్సిన్ అని చెప్పి స్టిమ్యులేట్ అవుతుంది, అది కాస్త మీకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ వెజల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ చేసేది అది. కాబట్టి మీకు హై బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా మీకు టైం దొరికితే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని వెన్నుపూసకి రుద్దండి. మెడ దగ్గర నుంచి నడుం దాకా ఒక 5 నిమిషాలు రబ్ చేయండి. ఎప్పుడు టైం దొరికేటప్పుడు ఈ 2 చేస్తే చాలు, మీ బీపీ పడిపోతూనే ఉంటుంది. మీ టాబ్లెట్ కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సరేనా?